సికింద్రాబాద్లోని బోయిన్పల్లి డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జయప్రకాష్ గౌడ్ అనే వ్యక్తి ఒక G2 భవనంలో స్కూల్ నడుపుతూనే అదే భవనంలో డ్రగ్స్ తయారీకి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కేవలం 6 గదుల్లో నర్సరీ నుండి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తూనే మరోవైపు 8 రియాక్టర్లను అమర్చి డ్రగ్స్ ఉత్పత్తి చేసినట్లు గుర్తించారు. స్కూల్ సెలవు రోజుల్లో గౌడ్ డ్రగ్స్ విక్రయాలు నిర్వహించేవాడని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టిన ఈగల్ టీం ఇప్పటికే స్కూల్ను సీజ్ చేసింది. అక్కడి నుండి 10 కిలోల అత్యంత ప్రమాదకరమైన మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. ఇక విద్యాశాఖ అత్యవసర చర్యగా మేధా స్కూల్ లైసెన్స్ను రద్దు చేసింది. అక్కడ చదువుతున్న విద్యార్థులను మరో విద్యాసంస్థల్లో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.